కృపాభరితుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామాన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. నోవహు ఆదికాండం 9వ అధ్యాయం 20 నుండి నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనముగా ఉండెను. నిన్నటి దినాన ఈ భాగాన్ని కాస్త మీతో మాట్లాడాను. తిరిగి ఈ రోజున ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం ఎరుగుటకు దేవుడు కృప చూపెట్టని బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసిన పిమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడై తన గుడారంలో వహీనముగా. నోవహు అను మాటకు నెమ్మది అని అర్థం. ప్రపంచంలో నెమ్మదిపరుడు యేసు ప్రభుల వారు. ప్రియులరా, నోవహుకు ఒక ద్రాక్ష తోట ఉంది. యేసు ప్రభుల వారికి కూడా ద్రాక్ష తోట ఉంది. నోవహు ద్రాక్ష తోటలో వచ్చిన ఆ ద్రాక్ష ఫలముల రసమును త్రాగి దిగంబరి తన గుడారంలో వస్త్రహీనుడిగా పడ్డాడు. అదేవిధ యేసు ప్రభుల వారు కూడా తన సంఘము అనే ద్రాక్ష తోట మనందరి పాపములను ఆయన ఒక పాత్రలో త్రాగి ఆయన కూడా సిలువ మీద వస్త్రహీనుడిగా నిలబడ్డాడు. ఆయనకు చోటిచ్చినది సిలువ ఒక్కటే, సమాధి ఆయనది కాదు. ఆయన ఈ రీతిగా అంటున్నాడు. ప్రభుల వారు చెప్పిన మాట, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తల వాల్చుకోవటానికి స్థలం లేదు అని చెప్పాడు. అనగా దాని అర్థం, యేసు ప్రభుల వారు భూమి మీద ఒక చక్కటి నివాసం అంటూ లేదా ఆయనకు చోటిచ్చింది కేవలం సిలువ ఒక్కటే. అప్పుడు 22వ వచనంలో, కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. అంటే దాని అర్థం, తన రెండవ కుమారుడైనటువంటి హాము తన తండ్రి తన గుడారంలో దిగంబరిగా ఉన్న సమాచారాన్ని చూసి తన ఇద్దరు సహోదరులకు యాపేతుకు చెప్పాడు. అనగా హాము తండ్రి దిశమలను చూసినటువంటి వాడు. ప్రియులరా, గమనించవలసిన విషయం, అదేవిధంగా సర్వశక్తిమంతుడైన దేవునికి నోవహు 3 కుమారులు అన్నట్లు ఆ దేవునికి 3 ప్రధానమైన శిష్యులు ఉన్నారు. ఒకరు గాబ్రియేలు, ఇంకొకరు మీకాయేలు, ఇంకొకరు లూసిఫర్. లూసిఫర్ కూడా యేసు ప్రభుల వారి దిశమలను చూశాదని చెప్పడంలో సందేహం లేదు. ఆత్మీయంగా మనము గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రీతిగా చెప్పబడి ఉన్నది. ప్రియులరా, బాగా గమనించాల్సింది, ఈ యొక్క హాము తన తండ్రి గుడారంలో పడి ఉన్నప్పుడు ముందుకు నడుచుకుంటూ వెళ్ళి తండ్రి దిశమలను చూసి వెనక్కి వచ్చి అన్నలకు చెప్పాడు. అదేవిధంగా లూకాసు వార్త 22వ అధ్యాయం 47-48 వచనాల్లో చదువుకున్నట్లయితే, ఆయన ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యోధా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నటకు ఆయన ఎందుకు రాగా, యేసు, యోధా, నువ్వు ముద్దు పెట్టుకొని ఈ మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా దాని అర్థం, ఆ రోజున హాము కూడా ముందుగా నడుచుకుంటూ వెళ్ళి ఆయన గుడారంలో అతడు దిగంబరిగా ఉండడం చూసి తన సహోదరులకు చెప్పాడు. ఇక్కడ కూడా ఇస్కరియోతు యోధా అందరికంటే ముందుగా నడుచుకుంటూ వెళ్ళి యేసును ముద్దు పెట్టుకుని ఆయన ఆనవాలు ఈయనే క్రీస్తని రుజువుపరిచాడు. ప్రియులరా, గమనించవలసిన విషయం, ఆ రీతిగా ఇతడు ఇస్కరియోతు యోధా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి యేసు ప్రభుల వారిని అప్పగించుటకు గల కారణం ఏమిటి అని అడిగితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. బాగా గమనించవలసిన విషయం, ఒకటి బైబిల్లో చెప్పబడిన మాట, వాక్యంలో యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనంలో చదువుకుంటే, వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా అని వాక్యం సెలవిస్తుంది. ఇస్కరియోతు యోధా యేసు ప్రభుతో పాటు భోజన బల్లలో కూర్చున్నాడు. ఆయన మీలో ఒక్కడు నన్ను అప్పగించుచున్నాడు అంటే, నేనా ప్రభువా
అని అందరూ అడిగారు. అయితే ఇస్కరియోతు యూద తన చేతిలో ఉన్న ముక్కను పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యాది, యేసు ప్రభుల వారిని అప్పగించుటకు ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించి వాడు ముందుగా నడుచుకుంటూ వెళ్ళి యేసు ప్రభుల వారిని ముద్దు పెట్టుకున్నాడని. అదేవిధంగా నోవహు కుమారుడైన హాము కూడా ఆ రీతిగానే చేశాడు. అంటే ముందుకు నడుచుకుంటూ వెళ్ళి తన తండ్రి దిశమలను చూసి తన సహోదరులకు చెప్పాడని వాక్యం సెలవిస్తుంది. ఇతని గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 12వ అధ్యాయం 5-6 వచనాల్లో కూడా చెప్పబడింది. ఒక స్త్రీ అత్తరు జటామాంసిని పగలగొట్టి ప్రభువు మీద పోయగా అక్కడ రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఇది అమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా అని ఇస్కరియోతు అన్నాడు. అయితే ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వవలను? వాడు ఇలాగూ చెప్పిన బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి దోచుకొనుచుండెను, డబ్బు దొంగిలించుచుండెను అని వాక్యం సెలవిస్తుంది. ఇస్కరియోతు యూద ప్రియులరా, యేసు ప్రభు శిష్యులతో పాటు ఉండి డబ్బు దొంగిలించేవాడు. యేసు ప్రభు శిష్యులతో పాటు ఉండి సాతానుడు ఆలోచనలు కలిగి తాను ప్రభువును అప్పగించుటకు సాతానుడు తనలోకి ప్రవేశించి అతన్ని వాడుకొన్నాడు. ఈరోజు చాలామంది ఇస్కరియోతు యూదాలాగా యేసు ప్రభు శిష్యులుగానే ఉంటారు. మంచిగా పాడేవారు, ప్రసంగించేవారు, లేకపోతే ప్రార్థించేవారు, ఉపవసించేవారు, జాగరణాలు చేసేవారు, రకరకాలుగా. అయితే వారు దొంగలై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఇస్కరియోతు యూద పేదల మీద ప్రేమ కలిగి కాదు, కానీ తన దగ్గరున్న డబ్బు సంచిలో డబ్బు దొంగిలిస్తూ వచ్చాడని. ఈరోజు చాలామంది ఈ పనే చేస్తూ ఉన్నారు. దేవుని డబ్బును దొంగిలిస్తూ ఆస్తులు, పాస్తులు, సంపద, భవనాలు, చక్కటి వాహనాలు ఇవన్నీ కొనుక్కుంటూ ఉన్నారు. ఆత్మల పట్ల పెట్టవలసినటువంటి ఆదాయాలు ప్రియులరా, ఆ సంపాదన అంతా కూడా ఆస్తుల మీద పెడుతూ ఉన్నారు. ఆస్తులు ఎవరికి కావాలి? యేసు ప్రభువుకు అవసరమంటారా? ఒక్కనాటికి కాదు. దాని విషయంలో ప్రజలు ఎన్నో తప్పుడు మాటలు చెప్తూ ఉంటారు. మేము అవి కడుతున్నాం, ఇవి కడుతున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నామని. మన కళ్ళ ముందే ఎంతోమంది అలాగా చేసిన వారు రూపురేఖలు లేకుండా పోయారు. అయితే తరం తర్వాత తరం ఇలాంటి వ్యక్తులు దేవుని సొమ్ముని దొంగిలించేటటువంటి ఆయన శిష్యుడైన ఇస్కరియోతు యూదాలాగా ఎంతోమంది లోకంలో తయారవుతూ ఉన్నారు. దయచేసి డబ్బు మీద కాక, ఆస్తిపాస్తుల మీద కాక, ఆత్మల పట్ల మన దృష్టి ఉండి ఆత్మలను సంపాదించే విషయంలో మనం పని చేయాలి. రెండవది, ఇస్కరియోతు యూదాలోకి సాతాను ప్రవేశించనని. ఈ మాట భయంకరం. ప్రియులారా, దేవుని డబ్బు దొంగిలించే ఇస్కరియోతు యూదాలకి సాతానుడు వెళ్ళాడు. రెండవ స్టెప్ ఏమిటంటే, దేవుని సొమ్మును దొంగిలించే ప్రతి వాడిలోకి ఖచ్చితంగా సాతానుడు ప్రవేశిస్తాడు. వాడు ప్రవేశించి యేసుని ప్రకటించాలని కాదు కానీ యేసును పట్టివ్వాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటాడు. యేసుక్రీస్తు సొంత రక్షకుడని అనేకులకి ప్రకటించవలసిన అనేక మంది ఆయన్ని అప్పగించే పనిలో ఉన్నారు. బాగా ప్రియులరా, మీకు అర్థమవుతూ ఉందనుకుంటాను. కాబట్టి మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన స్థితి ఎలాగుందో కూడా ఆలోచించవలసిన విషయం. బాగా దేవుని సన్నిధానంలో కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ స్థలంలో చెప్పబడిన రీతిగా ఆయన గుడారంలో దిగంబరిగా ఉన్న సమాచారాన్ని ఈ హాము చూశాడు. అంటే రెండవది, ఆత్మీయంగా క్రీస్తు ప్రభుల వారు తన గుడారంలో శిలువ మీద దిగంబరి కావటానికి గల కారణం ఆయన శిష్యుడైన ఇస్కరియోతు యూద. యేసు ప్రభుల వారికి ప్రధానమైన ఆ దేవదూతలు ముగ్గురని చెప్పాను. గాబ్రియలు, మీకాయలు, లూసిఫర్ తప్పు చేసి భూమి మీదకి పాతాళంలోకి త్రోయబడ్డాడు. అదే లూసిఫర్ ఈ రోజున యేసు ప్రభుల వారి దిగంబరత్వాన్ని లోకానికి చూపెట్టాడు. ప్రియులరా, గమనించవలసిన విషయం, అక్కడ హాము, ఇక్కడ సాతానుడు. నెమ్మదిపరుడైన నోవహు జీవితంలో ఆయన రెండవ కుమారుడైన హాము. యేసు ప్రభుల వారు, నెమ్మదిపరుడైన యేసు ప్రభుల వారి జీవితంలో ఆయన ప్రధాన శిష్యుడైనటువంటి ఆ యొక్క లూసిఫర్. ప్రియులరా, ఆలోచించాలి. ఆ దిగంబరత్వాన్ని చూసిన ఆయన
వెనుక తిరిగి వచ్చి తన ఇద్దరు సహోదరులకు చెప్పాడు. ఏమనో తెలుసా? ప్రియులారా, గమనించాల్సింది, తండ్రి వస్త్రహీనుడై ఉన్నాడు అనే సమాచారం తెలిసిన తరువాత 23వ వచనంలో చెప్పబడింది, అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తన ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమలను కప్పారు. వారి ముఖములను వెనుక తట్టు ఉండుట వలన తండ్రి దిశమలను చూడలేదు అని చెప్తారు. ప్రియులరా, గమనించాల్సింది, ఇద్దరు సహోదరులు చేసిన ఒక ఉన్నతమైన కార్యం. ఒక వస్త్రాన్ని తీసుకొని వారి భుజముల మీద ఆ వస్త్రాన్ని పెట్టుకొని ముందుకు నడవలేదు, వెనక్కి నడుచుకుంటూ వెళ్ళారు. ఆ తండ్రి దిశమలను చూడకుండా దాన్ని కప్పారు. ఈ రోజున మనము తండ్రి దిశమలను కప్పటానికి వెనక్కి నడవాలి. షేము ఆ తర్వాత యాపేతులాగా మనం ఆ కార్యాన్ని చేయాలి. ఎలాగ చేయాలి అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు తిరిగి యేసుప్రభుల వారికి ఉన్న ప్రధాన దూతల్ని ఇద్దరిని కూడా చూద్దాం. ఒక దూత గాబ్రియేలు, ఆయన వార్తావాహకు, దేవుడు చెప్పిన ప్రతి సమాచారాన్ని భూమి మీదకి వచ్చి ప్రజలకు చెప్పేవాడు. ఇంకొక దూత ఆయన గాబ్రియేలు దూత వార్తావాహకుడు. ఇంకొక ఆయన మీకాయేలు. ప్రియులరా, గమనించవలసిన విషయం, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ ఇద్దరు దూతలు చేసిన పని చాలా ప్రశస్తమైన పని. రేపు ఈ కార్యాన్ని కాస్త వివరంగా చెప్పడానికి ప్రభు నాకు సహాయం చేయని. ఆమేన్.